హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఒక వ్యక్తికి విపరీతమైన కష్టాలు వస్తే, తట్టుకోలేని కష్టాలు వస్తే వాడికి సినిమా కష్టాలు వచ్చాయరా అంటారు. అలాంటిది ఒక సినిమాకే కష్టం వస్తే దాన్ని ఏమనాలి? కన్నప్ప సినిమా అనాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, కన్నప్పకు వచ్చినన్ని విచిత్రమైన కష్టాలు ఏ సినిమాకి రాలేదు. అండ్ ఆ సినిమా కష్టాలు అనుభవిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మంచు విష్ణు గారు. ఆ సినిమా టీజర్ రిలీజ్ అయింది, విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి, తట్టుకుని నిలబడ్డాడు. హీరోయిన్ సాంగ్ ఏదో రిలీజ్ అయింది, విపరీతమైన విమర్శలు వచ్చాయి, ఎదుర్కొని నిలబడ్డాడు. సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు, పోస్ట్ పోన్ అయ్యింది, ఓపికగా నిలబడ్డాడు. చివరికి అన్ని అవరోధాలు ఎదుర్కొని జూన్ 27వ తారీఖు సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ముంబైలో ఉంది. ఆ హార్డ్ డిస్క్లో విఎఫ్ఎక్స్ కానీ, ప్రభాస్కి సంబంధించిన సన్నివేశాలు కానీ, మోహన్ బాబుకి సంబంధించిన సన్నివేశాలు కానీ, చాలా కీలకమైన సన్నివేశాలు 90 మినిట్స్ మూవీ ఆ హార్డ్ డిస్క్లో ఉంది. దాన్ని ముంబై నుంచి హైదరాబాద్కి కొరియర్ పెట్టుకుంటే, హైదరాబాద్కు వచ్చిన కొరియర్ మంచు విష్ణు గారి ఆఫీస్లోనే ఆఫీస్ బాయ్ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ సినిమాని, ఆ హార్డ్ డిస్క్ని తన గర్ల్ ఫ్రెండ్ చరిత అంట ఆ అమ్మాయికి ఇచ్చేసి పంపించేసి, తర్వాత ఇతను కూడా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియకుండా మిస్సింగ్లో ఉన్నారు. అసలు సినిమాని దొంగతనం చేయడం ఏంటి ఫ్రెండ్స్? పిక్ పాకెటర్ పర్సులు దొంగతనం చేయడం చూసినాము, అండ్ బ్యాంకులు దొంగతనం చేసే దొంగలు చూసాం, సైబర్ దొంగతనాలు చేసే దొంగలు చూసాం. ఫస్ట్ టైం సినిమా దొంగని నేను చూస్తున్నాను. ఇలాంటి కంటెంట్ నేను కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజు అనే సినిమాలో చూశాను. దానిలో ఒక హీరో సినిమా రిలీజ్ అవ్వడం ఇష్టం లేకుండా కొంతమంది కలిసి ఆ రీల్ని దొంగతనం అనుకుంటారు. అలాంటి దొంగతనం ఇప్పుడు రియల్గా ఇక్కడ చూశాను. సినిమాను దొంగతనం చేయడం ఏంటి ఫ్రెండ్స్? నాకు అర్థం కావట్లేదు. అసలు ఆఫీస్ బాయ్కి మంచు విష్ణు అంటే ఎందుకంత పగ? ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఏదేమైనా దీనికి కారణంగా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ ఆగిపోయే ప్రమాదం ఉంది. హార్డ్ డిస్క్లో ఉన్నది మొత్తం రికవర్ చేయాలి. ఫుటేజ్ చేస్తేనే కదా సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నిజంగా ఇది అయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మంచు విష్ణు ఒక ట్వీట్ చేశాడు, నిజంగా మనసుకు చాలా బాధేస్తుంది. జటాజూటదారి, నీకై తపస్సు చేస్తున్న నాకు ఎందుకయ్యా ఇంత పరీక్ష అని చెప్పి శివుణ్ణి వేడుకుంటూ ట్వీట్ చేశాడు. నిజంగా ఆయన తపస్సే చేస్తున్నాడు ఫ్రెండ్స్. సినిమా రిలీజ్ కోసం తపస్సు చేస్తున్నాడు. 1 కాదు 2 కాదు 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాడు. పెద్ద పెద్ద స్టారింగ్ని తీసుకొచ్చి కలిపాడు. అండ్ ఫారెన్లో తీస్తున్నాడు. సో ఓకే, మనకి అది నచ్చిందా నచ్చలేదా తర్వాత విషయం. ఆ సినిమా రిలీజ్ అయినాక నచ్చితే హిట్ అవుతుంది, నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సినిమా రిలీజ్ అవ్వడానికే ఇన్ని కష్టాలు రావడం నిజంగా ఆయన బ్యాడ్ లక్ అని చెప్పాలి. అసలు ఆయన ఇంత కష్టపడి, ఇన్నేళ్ళు కష్టపడి ఆ సినిమా తీస్తే ఆ ఆఫీస్ బాయ్ జస్ట్ లైక్ దట్ 10 నిమిషాలు అలా ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మంచు విష్ణు గారి పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా రికవర్ చేయాలి? ఏదో పోలీస్ కేసు ఏదో పెట్టాడు, బట్ అది వచ్చేంత వరకు ఒక్కసారి ఆయన కోణంలో ఉండి ఆలోచించండి. ఆయన బాధ, ఆయన హార్ట్లో పెయిన్ ఎంత బాధగా ఉంటుంది. కష్టపడి తీసిన సినిమా చేతికి వచ్చినట్టు వచ్చి ఎవడో ఎత్తుకెళ్ళిపోయి ఇన్ని ట్రోల్స్ని ఎదుర్కొంటా ఆ సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తుంటే, ఇలా సినిమాని దొంగతనం చేస్తే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. ఆయన కూడా అనుకుంటాడు సినిమా రిలీజ్ చేయాలి, రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, దానికి బాధ పడాలా వద్దా తర్వాత విషయం. రిలీజ్ అవ్వడానికి ముందే ఇన్ని కష్టాలా? ఇది ఎంత బాధ అనిపిస్తుంది. నిజంగా ఆయన చేస్తున్న తపస్సులో లోపమో శివయ్య శాపమో అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఆయనకి చాలా అంటే చాలా కష్టాలు అనిపిస్తున్నారు. అండ్ ఆయన చేసే ప్రయత్నంలో కూడా ఒక లోపం ఉంది. ప్రయత్నం అంటే తపస్సే, తపస్సు అంటే ప్రయత్నమే. ఆయన చేసే ప్రయత్నంలో ఇప్పుడు హార్డ్ డిస్క్ ఒక 10,000 20,000 వస్తువు, 10,000 20,000 రూపాయల వస్తువునే నేను బయట ఏదైనా ఊరికి పంపించాలంటే నేను కొరియర్లో పంపించాను. నేను వెళ్ళడమో లేదా నాకు నమ్మదగిన మనిషిని పంపించడమో చేసి ఆడ అప్పగిస్తాను. అలాంటిది కొన్ని కోట్ల విలువ చేసే హార్డ్ డిస్క్ని ఆయన జస్ట్ కొరియర్లో పెట్టుకుంటే అది వస్తుందన్న నమ్మకం ఎక్కడుంది? ఆయనకు సంబంధించిన వ్యక్తినో పంపించి తెచ్చుకోవాలి. బట్ అక్కడ ఆయన చిన్న నిర్లక్ష్యం వహించాడేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఏదైతే ఏంటి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ ఆ హార్డ్ డిస్క్ దొరకాలి, ఆ సినిమా మొత్తం అనుకున్న టైంలో రిలీజ్ చేయాలి, ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చూద్దాం, జూన్ 27వ తారీఖు ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.